అరే లేదా ఇంట్లో మమ్మీ డోర్ దీపం నాన్న వచ్చాడు. ఏం చేస్తున్నదే? డోర్ తీస్తలేవు దొంగ. ఏం చేస్తున్నావు? మా డోర్ తీస్తలేవు. చదువుకుంటున్నావా? ఎక్కడో చెయ్యి వేయిరా, ఎక్కడో చెయ్యి వేయిరా. స్కూల్కు చిన్ని కొన్ని హాట్ వాటర్ తీసుకురా. అమ్మా శాతనైతే లేరు ఇలా. కొన్ని హాట్ వాటర్ తీసుకురా. హెడ్ఏక్ లేస్తుంది అలా బాగా. కడుక్కున్నావా కాళ్ళ చేతులు? కడుక్కున్నా, తీసుకురా. కొంచెం లెమన్ వేసిన, కొన్ని సబ్జా గింజలు కూడా వేసిన. తాగుతావా? తాగుతా. నువ్వు చదువు, ఫస్ట్ చదువుకో. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అది డ్రాయింగా? ఫోన్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు. అసలు నేను ఏం చేయాలి? ఇంకా పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుందేమో అని భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రామ్ రామ్ రామ్, ఏంది? నీతో కొంచెం మాట్లాడాలి. మొన్న ఒక విషయం అనుకున్నాం కదా, దాని గురించి చెప్పాలి. ఇప్పుడే వచ్చినాయి వచ్చింది, కొంచెం బాగొచ్చు కదా. ఎప్పుడు అడిగినా నేను ఎప్పుడు మాట్లాడదామని చెప్పినా నువ్వు ఇదే విషయం చెప్తున్నావు. ఎప్పుడు అడిగినా తర్వాత మాట్లాడదాం. తర్వాత అంటే ఎప్పుడు? ఉద్యానంగా మాట్లాడదాం. స్నానం చేయి. మరి ఎందుకు ఇట్లా కూర్చొని? మమ్మీ నువ్వు చదువుకోక నాన్న ఫోన్ ఎందుకు చూస్తున్నావు? చదువుకోవాలి కదా. చదువుకుంటున్నావానే? చదువుకుంటుంది అది. చదువుకున్నది ఇప్పుడు నిన్ను చూసి నీ ఫోన్ లో చూస్తుంది. చదువుకున్నది మానేసి. స్నానం చేయాలి. కొంచెం బాగలేవా? స్నానం చేస్తా. ఇప్పుడే వచ్చినాయి కదా. అది చదువుకుంటుంది రా. నువ్వు ఫోన్ చేస్తే అది కూడా వచ్చి 2 నిమిషాలు అయితే స్నానం చేయి. నేను కూడా మనిషిని. 2 నిమిషాలు అవుతుందా? నువ్వు వచ్చి ½ అన్ అవర్ పైన అవుతుంది. రిలాక్సేషన్ కోసం ఫోన్ చూడు. నేను వద్దనట్లేదు, కానీ దానికి ఒక టైం ఉంటది కదా. హాట్ వాటర్ పెట్టి అక్కడ పెట్టిన బయట. చిన్ని ఏం కూర వండినవే? ఇలా టిఫిన్ కదా. ఓహో, సాటర్డే కదా. ఒక టీ చేస్తావా చిన్ని? టీ వద్దు, డైజెషన్ అవ్వదు. ఉన్నాయని చెప్పినా అసలు వంట చేసుకుని చేసుకుని ఎన్నిసార్లు వచ్చి చూస్తున్నా నీ దగ్గరికి. చదువుతున్నావా లేదా ఎన్నిసార్లు చూస్తున్నా. రామ్, నువ్వు ఫోన్ చూస్తే అది మళ్ళీ నీ దగ్గరకు వచ్చి ఫోన్ చూస్తున్నావు. చాలా డిస్టర్బ్ అవుతుంది నువ్వు ఫోన్ చూస్తే, తెలుసా? పిల్ల చదువుకోలేకపోతుంది నువ్వు ఫోన్ చూడడం వల్ల. సౌండ్ బయటకి పడితే అది కూడా వచ్చి చూడబట్టే. మరి ఫోన్ చూడాల్సిన అవసరం ఏముంది? అసలు ఇంటికి వచ్చాక పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చదువుతున్నారు లేదా అని చూడాల్సింది పోయి డోర్ వేసుకుని మరి ఫోన్ చూస్తున్నారు. అసలు ఏం ఫాదర్ రా నాయన. చపాతి చేస్తున్నా, ఓకేనా? చపాతి చేసి వచ్చే లోపల నువ్వు ఆ లెసన్ కంప్లీట్ చేసి నాకు మళ్ళీ చెప్పాలి, ఓకేనా? మమ్మీ ఏంటి నాన్న ఇది? చదువుకోకుండా మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు నిన్ను కాదు అనాల్సింది, మీ నాన్న అనాలి. అసలు మీతో మొత్తుకోలేక నా తల ప్రాణం తోకకొస్తుంది. అసలు చదివేయాల్సింది పోయి నువ్వేం చేస్తున్నావు? ఎన్నిసార్లు నీకు చెప్పి కూడా నాకు విసుగు వస్తుంది. సరే ఫస్ట్ డిన్నర్ చేద్దురా అని. టిఫిన్ అయింది. ఎందుకంత విసుక్కుంటున్నావు? నీకు ఏమైనా పని చెప్తున్నానా? నేను ఏమైనా పని చేయంటున్నానా? ఒక్క నిమిషం. నీకు హెడ్ఏక్ లేసి నేను ఏమంటలేను. ఫుడ్ మళ్ళీ చల్లారుతుంది, మళ్ళీ నువ్వే అంటావు అప్పుడు.
చల్లారి వేడి వేడిది పెట్టమంటే చల్లారింది పెట్టినా నేను డే అంతా కష్టపడి వస్తాను మళ్ళీ నువ్వే అంటావు. అది టిఫిన్ వేడిగా తింటేనే బాగుంటది, చల్లారి తింటే బాగుండదు. తిన్నాక తీరిగ్గా చూసుకునే ఓకేనా. దోశ వేసిన, చట్నీ దోశ వేసిన, చట్నీ వేసిన, టమాటా కర్రీ ఉండి నన్ను చట్నీ తినవుగా. ఈయన మాకంటే ఎక్కువ ఫోన్ తోనే గడిపేస్తున్నాడు, బాగా అడిక్ట్ అయిపోయాడు ఫోన్ కి. నన్ను గాని పిల్లల్ని గాని అసలు పట్టించుకోవడం కూడా మానేసాడు. రామ్ రామ్ రా తినడానికి ఎన్నిసార్లు పిలవాలి, ఎందుకు అరిపించుకుంటారు అట్లా. మమ్మీ దాని ఆమ్దినందా. మమ్మీ దోశ బాగుంటది, కొంచెం తినొచ్చు కదా. చపాతి కొంచెం ఆయనక తింటావా? సరే, నీకు తమ్ముడు చపాతి చేసిన, కొంచెం ఆయనక తినండి సరేనా. చపాతి తింటావా? కనీసం తినేటప్పుడు కూడా ఫోనేనా? నాకు ఎంత బాధగా అనిపిస్తుంది. అసలు అర్థం చేసుకోవడం ఏంటి? నేను మార్నింగ్ నుంచి తన కోసం ఎంత వెయిట్ చేశాను, ఎన్నో చెప్పాలని బాగా ఎదురు చూశాను. కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. తిను ఫస్ట్, చల్లారుతుంది, ఫోన్ తగ్గుతుంది. మస్తు నవ్వుతున్నావు, తిను. అందులో ఏమన్నా పురుగులు ఏమన్నా పడితే జర కింద చూసుకుంటది, నీ ఫోన్ లో కాదు. నేను ఎప్పుడైనా ఏమైనా చేస్తే ఫోన్ చూడకు అన్నాడు. మార్నింగ్ పోతున్నారు చిన్న ఆఫీస్కి, 8 o'clock షిఫ్ట్లో పెడతా, మళ్ళీ ఈవినింగ్ 6 o'clock తీసుకుంటా. ఇంటికి వచ్చినాక 10 నిమిషాలు ఫోన్. 10 నిమిషాలు కాదు నువ్వు చూసేది. ఓ తిననియవే, ఒక ఫోన్ చూడనియవే, ఒక పావు అంటే 20 నిమిషాలు, ఎంత తర్వాత పడుకుంటా వచ్చింది. అది రాంగ్. పావు అంటే 20 నిమిషాలు కాదు. నువ్వు డ్యూటీ నుంచి వచ్చినప్పటి నుంచి పడుకున్నాక మళ్ళీ లేచినాక కూడా నువ్వు ఫోనే. నీకు ఒక విషయం తెలుసా, నువ్వు ఆఫీస్ లో ఎంప్లాయీస్ తోటి ఉంటున్నావు, ఎంప్లాయీస్ తోటి టైం స్పెండ్ చేస్తున్నావు, ఇంటికి వచ్చినాక భార్య పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు, ఫోన్ తోటి టైం అనేది స్పెండ్ చేస్తున్నావు. చూసినావా, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కూడా నువ్వు వింటలేవు, నేను మాట్లాడి నువ్వు వినిపించుకోవు. దీని వల్ల జీవితాలు ఎట్లా ఆగమైతే కూడా తెలియదు ఈ ఫోన్ వల్ల. చదువుకున్నావు, నువ్వు ఫోన్ కి అడక్ట్ అవ్వద్దని కూడా నీకు తెలియదు. అరే అసలు నేను తిన్నానా లేదా, తినకుండా లేచానే అని కూడా చూడట్లేదు. కనీసం ఇంట్లో మనుషులు కూడా పట్టించుకోకపోతే ఎలా. చా, పక్కన కూర్చున్న మనిషి అసలు ఉందా లేదా, తిన్నదా లేదా, తినకుండానే లేచిందని కూడా చూడకుండా ఫోన్ కి అంత అడక్ట్ అయిపోయాడు. శ్రేయాంశిక కూడా అలాగే తయారవుతుంది. దీన్ని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు అసలు. చిన్ని కొద్ది చట్నీ వేస్తురారా, చిన్ని చిన్ని చట్నీ వేస్తురా కొద్ది, చిన్ని టమాటా కూర వేయరా. తను కర్రీ అడిగాడు కదా, నేను చట్నీ వేస్తాను. ఎలాగో చూడలేదు, కనీసం టేస్ట్ అయినా గుర్తుపడతాడా లేదా చూద్దాం. అరే అసలు ఈ మనిషి ఏంటి, నేను కర్రీ వేసానా చట్నీ వేసానా కనీసం టేస్ట్ చేసి ఇదేంటి అని నన్ను పిలిచి అడుగుతాడేమో. అప్పుడు నువ్వు ఫోన్ చూడడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి మాట్లాడొచ్చు అనుకుంటే కనీసం ఏం మాట్లాడకుండా తినేస్తున్నాడు. ఇంట్లో నా కోసం ఎదురు చూసే నా భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళతో నేను మార్నింగ్ నుంచి అసలు ఉండట్లేదు కదా, కనీసం ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్పెండ్ చేద్దామని అసలు లేదేంటి తినకు. అసలు మేమంటే ఇష్టం ఉందా లేదా. మార్నింగ్ నుండి అనుకుంటాను తను వచ్చాక నేను ఇది చెప్పాలి అది చెప్పాలి అని, కనీసం టైం ఇవ్వడే. అసలు తిన్నావా, ఫీవర్ వచ్చి కూడా 2 days అవుతుంది, తగ్గిందా లేదని పట్టించుకోడే. అసలు ఇంకేం చేయాలి, అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. రామ్ వినిపిస్తుందా నేను పిలిచేది? రామ్ నిన్నే పిలిచేది. ఏంటిది రా చిన్ని, ఊకే రామ్ 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 అని చంపుతున్నావు. నీతో కొంచెం మాట్లాడాలి, కొంచెం టైం ఇవ్వు, ఒక 10 minutes అని నీవు కనీసం నాకు నీతో మాట్లాడడానికి. ఏం మాట్లాడతారు, ఊకే మాట్లాడ చంపుతున్నావు. ఏంటి చెప్పు చెప్పు, ఏంటిది? ఎందుకు అట్లా సీరియస్ అవుతున్నావు? కాదు చిన్ని, ఇప్పుడు తిన్నా కొంచెం లైట్ గా తిని ఇట్లా పడుకున్నా, కొంచెం ఫోన్ చూస్తున్నా. ఏమైంది ఇప్పుడు చూస్తా? ఒక క్వశ్చన్ అడగాను, నువ్వు ఇప్పుడే చూస్తున్నావా, ఫోన్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నావా? ఫోన్ ఇప్పుడే చూస్తున్నావా? చెప్పిన గారు నేను మార్నింగ్ పోతున్నా, 9:30 పోతున్నా, దగ్గర 8:30 పోతున్నా, వచ్చేవారు 7 అవుతుంది.
ఒక అర్ధ సేపు చూసుకుంటున్నా. చూడద్దా ఫోన్ చూడద్దా? నాకు కూడా ఉంటుంది నీతో మాట్లాడాలి, నువ్వు వచ్చిన తర్వాత నీతో టైం స్పెండ్ చేయాలని. నాకు కూడా తెలుసు నీతో మాట్లాడాలని. మాట్లాడతా రాదు. చెప్పు ఏముంది నాతో మాట్లాడడానికి? ఇట్లా అన్ని వస్తువులు తీసుకురాబడితే ఇంకేం కావాలి మాట్లాడడానికి? ఏముంది నీకు? వస్తువులు తీసుకొచ్చి పెడితే సరిపోతుందా? మరి ఏం కావాలి నీకు చెప్పు. ఆ ఫోన్ తో చూసి దాంతో టైం స్పెండ్ చేసే బదులు నాతో కొంచెం మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి నీతోని? ఏముండదా నాతో మాట్లాడాలి? ఏముంటది? ఇంకేం కావాలి నీకు? అన్ని తీసుకొస్తున్నా ఇంట్లోకి వస్తువులు. ఊకే మాట్లాడు. ఒక వైఫ్ కి ఇవ్వవా? అరే ఒక 10 నిమిషాలు మైండ్ రిలాక్సేషన్ కోసం చూస్తున్నా. అరే 10 నిమిషాలు నేను కూడా ఆర్గ్యూ ఎక్కువ చిన్ని ప్లీజ్ ఆర్గ్యూ ఎక్కువ. ఇక్కడ వెళ్ళిపో. ఒక 10 నిమిషాలు కూడా చూడనిస్తలేదు. పొద్దున్న దాకా ఇంట్లుంటున్నావు అరే. పొద్దున్న దాకా ఇంటికి అంటావు నువ్వు. పొద్దున్న దాకా ఫోన్ చూస్తున్నావు. నేను నచ్చి చూస్తున్నా, నువ్వు ఫోన్ చూస్తున్నా చేస్తలేవని. ఒక 10 నిమిషాలు చూస్తే నీకు ఏమైతుంది? పొద్దున్నాక ఫోన్ చూసుకుంటే మరి ఇంట్లో పని ఎవరు చేస్తారు? పిల్లల దగ్గరికి ఎవరు పోతున్నారు? వంట ఎవరు చేస్తారు? ఇవన్నీ ఎవరు చేస్తారు అంటావు? మరి ఇవన్నీ ఎవరు చేస్తారు అంటావు? ప్రతి ఒక్క లేడీ చేస్తారా చిన్ని? ప్రతి ఒక్క హస్బెండ్ గా ఫోన్ కి అడిక్ట్ అవ్వకుండా అందరు హస్బెండ్స్ ఇంటికి వచ్చిన వైఫ్ ని పిల్లల్ని కూడా చూసుకుంటూ చేస్తున్నారు అన్ని. ఇప్పుడు చూసినావా నువ్వు మాట్లాడుతుంటే కూడా ఫోనే చూస్తున్నావు అంటే నీకేం అర్థమైనట్టు? నువ్వు చూస్తున్నారా పొద్దున్నాక ఫోను? చూస్తలేవా నువ్వు? పొద్దున్న డాటా గురించి ఎంత అయిపోయింది చూస్తావు? సరే ఒక పొద్దునక ఫోనే చూసిన అనుకో, నువ్వు వచ్చినాకైతే చూస్తున్నాను కదా. నేను నువ్వు వచ్చినాక డ్యూటీ చేస్తున్నావు, వచ్చిన ఫోన్ చూసుకుంటావు 10 నిమిషాలు. అరే మాతో కొంచెం టైం స్పెండ్ చేసి ఆ తర్వాత నువ్వు చూసుకో. నేను వద్దనట్లేదు కదా. ఎప్పుడు చేస్తావు? ఇంకా ఆల్రెడీ ఇప్పుడు సండే ఉంది కదా, రేపు సండే కదా. వీడు పడుకున్నాడు తెలుసా? సండే రేపు సండే. నువ్వు రాక మంచి స్పెండ్ చేసా పిల్లలతో నీతో. రేపు ప్రతి సండే ఇదే కదా నువ్వు చేసేది, తినడం మళ్ళీ టైం కు బెడ్ మీద పడుకోవడం ఫోన్ చూడడం. నువ్వు చేస్తున్నావు అంత సండే అన్ని. మరి ఎవరు చేస్తారు? 10 minutes కూడా టైం కొంచెం ఒక 10 minutes అన్న టైం రేపు మాట్లాడుకుందాం బోర చిన్ని. పో వెళ్ళిపో. ఊకే ఇటు పోతొస్తుంది, అటు పోతొస్తుంది, అక్కడ పోతొస్తుంది. ఎక్కడ కూర్చొని ఇస్తున్నావా? ఎక్కడ పడుకొని ఇస్తున్నావా? నువ్వు ఫోన్ చూడు ఫస్ట్. ఒక్క నిమిషం నాకు టైం ఫోన్ పట్టుకున్న కానీ 10 సార్లు వచ్చినావు నా దగ్గర. ఒక్క నిమిషం ఫోన్ పట్టుకున్నా కానీ 10 సార్లు వచ్చినావు. ఒక్క నిమిషం నువ్వు రా, ఫ్రెష్ గా తిను, పడుకో. పిల్లలు పడుకున్నాక ఒక 10 కాదు 1 hour అయినా నువ్వు చూసుకో. నేను వద్దనను. 1 hour నువ్వు చూసుకో, 2 hours చూసుకో. మళ్ళీ మార్నింగ్ డ్యూటీ పోవాలి కదా. మరి అట్లనే పిల్లలు 11 చూసుకుంటూ పండుకుంటే మళ్ళీ పొద్దుగాల పోవాలి కదా. సరే ఇప్పుడు నాకు నీతో మాట్లాడాలని ఉంటదా? నువ్వు 10 నిమిషాలు చూసుకొని నాకు నీతో మాట్లాడాలని ఉంటది కదా. నువ్వు డే మొత్తం ఉండవు. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా నేను ఎదురు చూసుకుంటుంటా. వచ్చిన కాడ నుంచి ఏదైనా చెప్పాలనుకున్నా, కొన్ని షేర్ చేసుకోవాలనుకున్నా నువ్వు వినకపోతే ఎవరికి చెప్పుకోను? దీంతో ఇబ్బంది ఏంద్రా, నా మైండ్ మొత్తం పనిచేస్తలేదు. నీకు ఆఫీస్ లో కొలీగ్స్, బయట పోతే వర్క్ ప్రెజర్, ఇంటికి వస్తే పిల్లం ప్రెజర్. ఒక 10 నిమిషాలు ఇట్లా ఫోన్ చూద్దాం, రిలాక్సేషన్ చేద్దాం అంటే నువ్వు ఆర్గ్యూ చేసుడు. సండే అయితే పిల్లల ప్రెజర్. నాకు కొంచెం బాధ ఉంటది. నేను మనిషిని హస్బెండ్ తో మాట్లాడాలి, అన్ని షేర్ చేసుకోవాలని. హస్బెండ్ అందరికి హస్బెండ్ ఉంటారు, అందరు పిల్లలు ఉంటారు. ఎవరింట్లో ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావా ఏమన్నా? నిన్నే అడిగేది. అరే నాకు కొంచెం టైం ఇస్తే నేను ఏం చెప్పాలనుకుంటున్నా చెప్తా కదా. నీకోసం డే అంతా వెయిట్ చేస్తా. నేను ఎవరితో షేర్ చేసుకోవాలి? నీకంటే ఆఫీస్ లో కొలీగ్స్, బయట ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు. నేను ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరితోటి మాట్లాడి? నేను డే అంతా ఇంట్లోనే ఉంటున్నా కదా. నాకు ఏదైనా షేర్ చేసుకోవడానికి నువ్వు ఉన్నది నువ్వు ఒక్క పర్సన్వే కదా. మనం ఫ్యామిలీ అందరిని వదిలి ఇక్కడ బతుకుతున్నా, మొత్తం ఫోన్ తోటే గడిపేటట్టు. చూసినావా నీ వల్ల అది కూడా ఫోన్ చూస్తా అంటుంది. ఇప్పుడు నీ రావడం వల్ల నాకు ఇంత గొడవ అవుతుంది మమ్మీ. నీ ఒక్కని చూసుకుంటే తప్పు నీది. నీ ఫోన్ నా ఇక్కడికి వచ్చి చూస్తుంది, నా పక్క పొంటే వచ్చి చూస్తుంది. వచ్చి దాని మీద సీరియస్ కాకు, తప్పు నీది. అర్థమైందా? ఎందుకు మమ్మీ అట్లా చేస్తావు నువ్వు? చెప్పు. నీ వల్ల నాది ఫోన్ చూస్తుంది. చెప్పు ఎందుకు చేస్తావు? అసలు ఏందో ఇదంతా ఏం అర్థమైతలేదు. గోడలతో మాట్లాడినట్టుంది ఇంట్లో మనుషులతో కదా. నాకు కూడా లొల్లి అవుతుంది. మమ్మీ నువ్వు కూడా ఫోన్ చూస్తున్నావా? నాన్న చూస్తే నువ్వు చూస్తావా? నాన్న అంటే పెద్దోడు కాబట్టి చూస్తున్నావు, నువ్వు కూడా అట్నే చూస్తావా ఫోను? నాన్న నేర్పించిందా ఫోన్ చూడమని? వద్దు నాన్న ఫోన్ చూడొద్దు సరేనా? చూడొద్దని చెప్పినా?
నీకు ఒక విషయం చెప్తారా, వద్దు తర్వాత చెప్పు. చాలా సార్లు చాలా రకాలుగా చెప్పి చూశాను. ఫోన్ చూడడం వల్ల నేను ఇలా ఫీల్ అవుతున్నాను అది. అయినా అసలు తనకు అర్థం కావట్లేదు ఎందుకు? అంటే నేను సరిగ్గా కన్వే చేయట్లేదా? మరి లేక తను అర్థం చేసుకోవట్లేదా? అసలు ప్రాబ్లమ్ అనేది ఎక్కడుంది? అరే బయట ఎవరు కలిసినా బాగున్నారా? తిన్నారా? అని మాట్లాడుతున్నాడు. భలే టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. మరి ఇంట్లో వైఫ్ బాగుందని అడగడే. ఈ ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ వెతకాలి. ఇవాళ ఎలాగైనా సరే నేనెంత బాధపడుతున్నానో తనకు చెప్పాలి. తను బ్రతిలాడు ఏదో ఒకటి చేసి నా మనసులో మాటలు మొత్తం చెప్పాలి. రామ్, 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 ప్లీజ్ నాకు ఒక్క 5 మినిట్స్ నేను చెప్పేది విను అంతే. ఒక్క 5 మినిట్స్ టైం ప్లీజ్. ఇంకెప్పుడు అసలు టైం ఇవ్వమని నేను అడగను. ఒక్క 5 మినిట్స్ ప్లీజ్ నా కోసం కేటాయించు. ఎప్పుడు నేను ఏం అడగను. ఇప్పుడు ఒక్క టైమే అడుగుతున్నాను. నేను ఏం అడుగుతున్నాను. ఒక్క 5 to 10 మినిట్స్ అంతే. అంత లోపల నేను కంప్లీట్ చేస్తాను అంతే. ఒక్క 10 మినిట్స్ టైం ఇవ్వు. అరే చెప్పు అని మళ్ళీ ఫోనే చూస్తాడు. నాకు ఇలా కాదు కుడిగా. రామ్, గణేశన చిట్టి కట్టినవా లేదా? అట్లేదు ఇంకా డేట్ ఎప్పుడు కట్టే డేట్ ఎప్పుడు? నువ్వు ఫోన్ చూడడం వల్ల గణేష్ అన్న చీటీ ఎప్పుడు అయిపోయింది? అయిపోయి కూడా 3 days అవుతుంది. ఫోన్ ఖరాబ్ అయింది. అన్న నాకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసిండు, అరే చీటీ కట్టాలిరా, రామ్ ఫోన్ కి ఆ ఫోన్ చేస్తే కలవట్లేదు, ఫోన్ పే పని చేయట్లేదు అంట కదా, చీటీ కట్టాలా అని నీకు ఆఫీస్ లో గుర్తు చేసిండట కూడా. అదే విషయం 3 days నుంచి నీకు చెప్దామని ట్రై చేస్తున్నావు. నువ్వు నాకు అసలు టైం ఇస్తున్నావా? మార్నింగ్ కరెక్ట్ టైంకి లేస్తావు, రెడీ అయితే వెళ్ళిపోతావు. ఈవినింగ్ వచ్చినప్పటి నుంచి పడుకునే వరకు ఫోన్ చూస్తున్నావు. అసలు టైం ఇస్తున్నావా? ఇంకొక విషయం చెప్పాలి నీకు, పవర్ బిల్లు మధ్యాహ్నం పవర్ కట్ చేసిరు, పవర్ బిల్లు కూడా కట్టలేదు. పవర్ బిల్లు కట్టకుండా కరెంట్ మధ్యాహ్నం మొత్తం తీసేస్తే మన ఓనర్ ఆంటీని అడిగి కట్టిన నేను కరెంట్ బిల్లు. ఇవి కూడా ఇంకా నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే వాళ్ళకి కట్టిన వాళ్ళకి నేను ఇవ్వాలి కదా. నేను ఏం సమాధానం చెప్పాలి? చెప్పిందల్లా ప్రతి విషయం మర్చిపోతున్నావు ఇట్లా నువ్వు ఫోన్ చూడడం వల్ల. మమ్మీకి సరిగా చదువుతుందా, మార్క్స్ కూడా తక్కువ వస్తున్నాయి, కళ్ళు మొత్తం ఎర్రగా అవుతున్నాయి, డ్రాప్స్ కొనుక్కొచ్చి వేస్తున్నావు. ఎందుకు కొనుక్కొచ్చి వేస్తున్నావు? అది ఫోన్ చూడడం కళ్ళు మొత్తం ఎర్రగా డ్రాప్స్ వేస్తున్నాం. వాళ్ళ టీచర్ నాకు కంప్లైంట్ ఇస్తుంది, స్కూల్లో సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది అని, మార్క్స్ అన్ని తక్కువ వస్తున్నాయి. పిల్లలు చాలా అప్సెట్ అవుతున్నారు. కనీసం అర్థం చేసుకో. నువ్వు ఫోన్ చూడు, నేను వద్దనట్లేదు. నువ్వు ఈవినింగ్ వచ్చి ఫ్రెష్ అప్ అయి స్నాక్స్ తిని కాసేపు కొంచెం ఒక 1/2 hour అయినా 1 hour 1/2 hour అయినా పిల్లలతో టైం స్పెండ్ చేయ. వాడు చూడు నిన్న వాడు చూసి కూడా 3-4 days అవుతుంది. వాడు నువ్వు వచ్చినప్పుడు వాడు మెలుకో ఉన్నాడు. వాడు అప్పుడు నువ్వు అంత టైం స్పెండ్ చేస్తే ఆ తర్వాత వాడు అడుగున్నాక చూస్తే అయిపోతుంది కదా. ఒక ఫాదర్ గా ఉన్నావు కదా, ఇస్తున్న వాళ్ళకి ఏం నేర్పిస్తున్నావు? ఇప్పుడు మమ్మీ నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? అంటే ఫోన్ చూడడం ఎట్లా నేర్చుకోవాలి? అది ఫోన్ చూస్తే నువ్వు వద్దు నాన్నని చెప్పాల్సింది పోయి నువ్వు ఫోన్ చూస్తున్నావు. అదేమంటుంది అడిగితే, నాన్న చూస్తున్నాడు కదా అమ్మ, అందుకే నేను కూడా చూస్తున్నా అంటుంది. నేను ఏం సమాధానం చెప్పాలా దానికి? నిన్ను మార్చాలనా దాన్ని మార్చాలనా? ఎవరిని మారుస్తే అది సెట్ అవుతుంది చెప్పు? నిన్ను మారుస్తూనే కదా అది సెట్ అయ్యేది. మనల్ని చూసి మన పిల్లలు కదా నేర్చుకునేది. పిల్లలు పడుకున్నాక ఒక 1 hour చూసుకో. 9:30 కల్లా వాళ్ళని పడుకోబెడుతున్నా, 10:30 వరకు ఫోన్ చూసుకో. వాళ్ళు పడుకున్నాక నువ్వు 12 వరకు కూడా చూస్తున్నావు ఫోన్. అదేదో 10:30 వాళ్ళు పడుకున్నాక స్టార్ట్ చేయి, అప్పుడు చూసుకో ఫోను. వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మాకు హ్యాపీగా ఉంటుంది. నువ్వు మాతో టైం స్పెండ్ చేసినావు అని చెప్పేసి ఏదైనా విషయం నీతో షేర్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. నేను మార్నింగ్ నుంచి ఎప్పుడు వస్తావు వెయిట్ చేస్తుంటా. నేను ఇది చెప్పాలి అది చెప్పాలి నీతో షేర్ చేసుకోవాలని నాకు ఎంత ఉండిద్ది మనసులో. నువ్వు వినకపోతే నేను ఇంకెవరితో మాట్లాడాలి? ఏ గోడలకి చెప్పాలి? నేను కనీసం నువ్వు టిఫిన్ తింటున్నావు, నేను కర్రీ అడిగి నేను చట్నీ వేసిన కనీసం చూసుకున్నావా నువ్వు? నేను ఏం వేసినావు? ఎందుకు ఫోన్ కంత అడిక్ట్ అవుతున్నావు? నాతో మాట్లాడి చూడొచ్చు కదా ఒక 2 రోజులు. రిలాక్సేషన్ ఫోన్ ద్వారా ఉంటుందో ఫ్యామిలీ ద్వారా ఉంటుందో నీకు అర్థమవుతుంది. మేము ఎంత సఫర్ అవుతున్నాం తెలుసు. నేను ఎప్పటి నుంచో నీతో మాట్లాడాలి అసలు టైమే ఇవ్వట్లేదు. మాకు ఫోన్ చూడడం ద్వారా చాలా నష్టాలు ఉన్నాయి. మన పిల్లలు పాడవుతున్నారు, మన ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, పిల్లలు ఏం చేస్తారో తెలుసుకోలేకపోతున్నావు. అందుకే ఈ ఫోన్ ని కొంచెం అవాయిడ్ చేయి. ఆ ఫోన్ చేసే టైం అనేది మా కోసం కేటాయించు. ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉండిద్దో, నువ్వు ఇంకా డబుల్ ఎనర్జీతో వర్క్ చేస్తావు ఆఫీస్కి వెళ్ళి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తావు. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది మొత్తం చెప్పేశాను. ఇంకా చూడాలి. తనకైతే కొంచెం టైం ఇచ్చాను. నేను మాట్లాడిన దాని గురించి ఆలోచించని. సో చూడాలి. ఇంకా చాలా సార్లు చెప్పి చూసాను. సో ఇప్పటికైనా మారితే బాగుండు. మారాలన్న దేవుణ్ణి కోరుకుంటున్నాను అంతే. నేను బాగా ఆలోచించుకున్నారా, ఇంకోసారి మాత్రం ఫోన్ చూడండి. సారీ వచ్చింది, అర్థం చేసుకున్నాను. నువ్వు చూసినప్పుడు పిల్లలు పడుకున్నాక చూస్తాను, ఓకేనా? వల్ల నువ్వు ఇంత బాధపడతావని అనుకోలేదు. ఫోన్ చూడడం వల్ల ఏదో మైండ్ రిలాక్సేషన్ చూద్దాం అనుకున్నా, ఎంత సఫర్ అవుతావు అనుకోలేదు. పిల్లలు కూడా ఇంత సఫర్ అవుతున్నారు. ఐఎమ్ రియల్లీ సారీ. థ్యాంక్ యూ అమ్మ, అర్థం చేసుకున్నాను.
మా చిన్న ఈ ప్రయత్నం అయితే మొబైల్ యూసేజ్ కొంచెమైనా తగ్గించడానికి ఇదైతే మనకు చిన్న ప్రయత్నం అని చెప్పొచ్చు. నాలాగే చాలా మంది హౌస్ వైఫ్లు కానీ పిల్లలు కానీ పేరెంట్స్ కి పేరెంట్స్ మొబైల్ చూడడం వల్ల పిల్లలు కూడా మొబైల్ కి అడిక్ట్ అయిపోయి పిల్లలు చూడడం, దాని వల్ల ఐస్ అనేది ఇన్ఫెక్షన్ రావడం, సో ఇట్లా బయట జరుగుతున్నాయి చాలా చూసినాం మనం. సో ఇలాంటివి మరి రిపీట్ కాకుండా హౌస్ వైఫ్స్ కూడా చాలా హస్బెండ్ కోసం వెయిట్ చేసి మాట్లాడాలి, షేర్ చేసుకోవాలని చెప్పడం, వాళ్ళేమో ఫోన్ కి అడిక్ట్ అయిపోవడం. సో ఇవన్నీ నేను చూసి నాకైతే దీని మీద ఒక వీడియో తీయాలనిపించి, సో నాకు తెలిసినంతగా కంటెంట్ అనేది క్రియేట్ చేసుకొని కొంచెమైనా అవేర్నెస్ వస్తుంది. అంటే వేరే ఇప్పుడు జెంట్స్ చూసారనుకున్న వీడియో, ఓకే మా వైఫ్ కూడా ఇలాగే ఫీల్ అవుతుంది, ఇలాగే బాధపడుతుంది అని చెప్పేసి కొంచెమైనా అవేర్నెస్ వస్తుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? ఈ మొబైల్ అవేర్నెస్ గురించి అందరికి తెలియాలని చెప్పేసి మా చిన్న ఈ ప్రయత్నం అయితే ట్రై చేశాను. చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు హౌస్ వైఫ్లు, హస్బెండ్ కు చెప్పుకోలేరు కొంతమంది. సో నా ఈ వీడియో ద్వారా వాళ్ళైతే ఎవరున్నారో కొంచెమైనా రియలైజ్ అవుతారు. నేనైతే ఈ కంటెంట్ అనేది తీసుకున్నాను, నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే నేను ఈ వీడియో చేస్తాను. సో మీకు ఎలా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యేలాగా ఉండిద్ది. సో ఇంకొంతమందిలో కూడా అవేర్నెస్ అండ్ రియలైజ్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.